రేవంత్ రెడ్డికి 2 అధిష్టాన వర్గాలు, ఒకటి ఏఐసిసి, ఇంకోటి బీజేపీ. దినమంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలుస్తాడు, రాత్రి అయితే బీజేపీతో కలుస్తాడు. ఇద్దరి అనుబంధం చాలా గట్టిగా ఉంది, మీరు తెలుసుకోవాలి. కేసు బుక్ చేసిండో లేదో ఈ జిల్లా ఈ పార్లమెంట్ సభ్యుడు అంటాడు కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదని, ఇంకో కాంగ్రెస్ ఇంకో బీజేపీ నాయకుడు అంటాడు. అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రల్లో భాగానే గతంలో కవితమ్మ గారు జైలుకు పోయింది. మళ్ళీ ఇద్దరు కలిసి కేటీఆర్ జైలుకు పంపాలనుకుంటున్నారు. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మీకు. మీరు 2 కూడా నేషనల్ పార్టీలు కొట్లాడుకుని మీ ఇద్దరు కొట్లాడుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం లేస్తేనే మోడీ మీద పడుతున్నాడు, అదే మీద పడుతున్నాడు. మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమన్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొట్లాడుకోండి. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.